విజయారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అయితే విజయారెడ్డి మృతి తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి కొంత భారీగా బంగారాన్ని చోరీ చేశారట ఎవరో వ్యక్తులు. కిలోన్నర బంగారం, 2 కిలోల వెండిని చోరీ చేశారట. ఏకంగా విజయారెడ్డి తల్లి అన్న చిరంజీవి ఎత్తుకెళ్లారని చెప్పి విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నారు. నా కూతురు పెళ్లి కోసం బంగారం కొన్నాను, నా కొడుకు చదువు కోసం డబ్బులు దాచాను, ఆస్తి కోసం నా కుటుంబాన్ని బలి తీసుకున్నారని చెప్పి ఇటు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నారు. విజయ్తో నాకు ఎటువంటి గొడవలు లేవు, ప్రాణ భయంతోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి సురేందర్ రెడ్డి చెప్తున్నారు. పోలీసుల ముందే నన్ను చంపేస్తానని చిరంజీవి బెదిరించాడు అని కూడా సురేందర్ రెడ్డి అంటున్నారు. సో మొదటి నుంచి ఆర్టీవీ అనుకున్నదే జరిగింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా దీని వెనక చిరంజీవి ఉన్నాడనేటువంటి వార్తల్ని ప్రసారం చేసే ప్రయత్నం చేసింది. కొన్ని ఆధారాలను కూడా సమకూర్చుకునే ప్రయత్నం, కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేసింది. కానీ కొంతమంది ప్రొవకేటివ్గా అటు చిరంజీవిని రెచ్చగొట్టి ఆర్టీవీ పై అనేక కుట్రలు చేసే ప్రయత్నం చేశారు. ఆర్టీవీ పైన తప్పుడు ప్రచారాన్ని కూడా తెరలేపారు చిరంజీవి. కానీ ఇప్పుడు ఎట్టకేలకి చిరంజీవి బండారం బయటపడింది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చాలా ఎక్స్క్లూజివ్గా చెప్పిన మాటలు ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. డైరెక్ట్గా అటు బంగారాన్ని ఎవరు చోరు చేశారన్న విషయం పైన కూడా సురేందర్ రెడ్డి చెప్పడమే కాదు, ఒక ఆడియో ప్రూఫ్ కూడా ఆర్టీవీకి అందించారు. సో ఆర్టీవీ చేతిలో ఆడియో ప్రూఫ్ ఉంది. విజయారెడ్డి తల్లికి ఫ్రెండ్ అయినటువంటి కూతురు, విజయారెడ్డి తల్లి ఫ్రెండ్ కూతురు సురేందర్ రెడ్డితో మాట్లాడుకొచ్చింది. బంగారం చోరీ విషయం పైన నిర్ధారించింది. సో ఆ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత నా దగ్గర బంగారం తీసుకెళ్లారు. సో చనిపోయిన రోజు ముందు రోజే నా దగ్గర బంగారం పెట్టేశారని చెప్పి అటు ఆ మహిళ చెప్తుంది. ఒకసారి ఆడియో విందాం. హలో హలో జీవి ఎవరు? హలో రేఖ అన్నయ్య. నేనేమ్మా. అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య? బాగున్నామా, మీరు ఎలా ఊరుతలే? బాగున్నా అన్నయ్య. చెప్పనయ్య. చెప్పాలి తల్లి. టిఫిన్ చేసిరా అన్నయ్య? అమ్మా కొంచెం నాకు ఒక సమాచారం కావాల కోసం నీకు ఫోన్ చేశాను రా. చెప్పనయ్య, పర్లేదు చెప్పండి. ఏం లేదురా, ఆ రోజు శాంతి చనిపోయింది కదా. అవునవునన్నయ్య. చనిపోయిన రోజు అందరు వెళ్ళిపోయిన తర్వాత మీరు అందరు ఉన్నారు కదా ఆడ. అవునన్నయ్య. అప్పుడు అత్తయ్య మీకు గోల్డ్ ఇచ్చారా? అవునన్నయ్య. అదే అంటున్నామా, ఏంటంటే వీళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ తీసుకున్నారు కదా అన్నయ్య. అదే అంటే ఎప్పుడు తీసుకురామా? ఎప్పుడు తీసుకురు తల్లి? తీసుకున్నానే తల్లులు అవుతుందనే, మాకు పెళ్లి ఉండే అంత ముందుకే ఇచ్చేసినాము. ఓకే, అదే అట్లా లేదు తల్లి. ఇప్పుడు మేము సావు అయిపోయి దినాలు అయిపోయినాక కాశీకి వచ్చినాక తీసుకురారా, ఇప్పుడే తీసుకురా? అనే కాశీకి పోయి వచ్చినాక తీసుకురా. ఓకే. కిలోన్నర బంగారం, 2 కిలోల వెండి. అటు కూతురు చనిపోయి ఉంటే తల్లి మాత్రం ఆ బంగారం తీసుకెళ్ళి తన ఫ్రెండ్ కూతురు ఇంట్లో పెట్టింది. పాపం వాళ్ళకేం తెలుసు, చనిపోయింది కదా పాపం, దాచుకోవడానికో లేకుంటే సెక్యూరిటీ రీజన్స్ కారణంగా తీసుకొచ్చి పెట్టింది, మేము ఎప్పటికి ఉంటాం కదా అని చెప్పి అనుకుంది. కానీ ఎంత తెలివిగా ప్లాన్ చేశారంటే తల్లి కొడుకులు అంటే, విజయారెడ్డి మరణించిన రోజునే ఆ బంగారాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురింట్లో పెట్టారంట. ఆ తర్వాత కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత బంగారం తీసుకున్నారంట. సో మీరు అనుకోవచ్చు ఆ రోజు ఎందుకు మరి సురేందర్ రెడ్డి నోరు విప్పలేదంటే, సురేందర్ రెడ్డి ఆ రోజు తన దగ్గర ఎటువంటి ఆధారం లేదు, భార్యాభర్తల ఎటువంటి విభేదాలు లేవు. అటు కూతురు చదువు పెళ్లి కోసం, కొడుకు చదువు కోసం చాలా పెద్ద మొత్తంలో కాయకష్టం చేసి ఎప్పుడో దేశం కాని దేశం వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ ఇంటికి డబ్బులు పంపించడం, ఇటు భార్య కూడా మంచి ఐటీ ఉద్యోగం చేస్తోంది, మంచిగానే బతుకుతున్నారు, ఎటువంటి సమస్య లేదు, సొంత ఇల్లు ఉంది, ఇంకో దగ్గర ఇల్లు కూడా కడుతోంది. కిలోన్నర బంగారం, 2 కిలోల వెండి అంటే చిన్న విషయం కాదు, అంతటి స్థాయిలో సంపాదించగలిగారు. ఇప్పుడు ఈ డబ్బాశ పడే విజయారెడ్డి అన్న చిరంజీవి తల్లి ఇద్దరు కలిసి స్కెచ్ వేసి వారిని హతమార్చడం కోసం ఈ రకంగా బలవన్మరణానికి ప్రేరేపించింది కూడా వాళ్ళే. ఇప్పుడు సురేందర్ రెడ్డి నోరు విప్పాడు. అన్ని ఆధారాలు సమకూర్చుకున్న తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసుల దగ్గర నుంచి కూడా ప్రాణహాని ఉందని చెప్పి ప్రాణరక్షణ కల్పించండి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సో ఆర్టీవీతో సురేందర్ రెడ్డి మాట్లాడుకొచ్చారు, కొన్ని కీలక విషయాలు చెప్పారు. ఏం మాట్లాడారో చూద్దాం. చర్లపల్లి రైల్వే ట్రాక్ ఇన్సిడెంట్ కి సంబంధించి కూడా విజయారెడ్డి ఇద్దరు పిల్లలు కూడా ఆ కేసుకు సంబంధించి ఈ రోజు మేడపల్లి పిఎస్ లో మరి తన భర్త సురేందర్ రెడ్డి కేసు పెట్టడానికి వచ్చారు. అసలు ఏమని కేసు పెట్టారు, ఎవరి మీద పెట్టారు, ఏంటి అసలు విషయం తెలుసుకుందాము. సార్ మీరు పోలీస్ స్టేషన్ కు వచ్చారు, ఏ పని అంటే ఏ విషయం మీద వచ్చారు?
మా వైఫ్ కారణం ఎవరు, ఎవరి మీద అనుమానం ఉంది అంటే మా అత్తయ్య, మా బొమ్మర్ది గారి భార్య మీద అనుమానం ఉందని పోలీసులకు కేసు పెట్టానండి. సిపి సిఐ గారికి ఇచ్చాను. అది 2 days లో ఎంక్వైరీ చేసి చెప్తా అన్నాడు. నా ప్రొడక్షన్ గురించి కూడా అడిగాను. అంటే నాకు ప్రాణభయం ఉంది అని, దానికంటే మేము ఇస్తాము అని చెప్పారు. సానుకూలంగా మంచిగా స్పందించారు. అయితే కేసు తీసుకున్నారా? తీసుకున్నట్లేనమ్మా. ఆ 2 days లో మనకు విచారించి నీకు క్లియర్ చేస్తా అని చెప్పారు. అంటే ఇప్పుడు సిఐ గారిని అప్రోచ్ అయ్యారా, లేకుంటే ఇంకా ఎవరినైనా సిపి గారిని అలా ఏమన్నా కలిసే ప్రయత్నం గానీ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం గానీ చేశారు? సిపి గారికి కాంటాక్ట్ చేశామండి. 26 తర్వాత 26కి అపార్ట్మెంట్ ఇచ్చారు. సిపి వాళ్ళ గట్ట కలిసి మాట్లాడి నా బాధ నేను చెప్పుకుంటానండి. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురి మీదే థ్రెట్ ఉంది అని చెప్పేసి కూడా, ముగ్గురి మీద అనుమానం ఉంది, వాళ్ళ వల్ల మీకు ప్రాణభయం ఉందని చెప్పేసి కూడా చెప్పారు పోలీస్ స్టేషన్ లో. పోలీసులు పక్కగా మీకు ఇంకా ఏమన్నా చెప్పారా? ఏదైనా ఇబ్బంది అయితే ఏమన్నా కాల్ చేయమని కానీ ఎట్లా ఏమన్నా? వాళ్ళు సిఐ గారు ఒకటే చెప్పారు, నీకు ప్రొటెక్షన్ ఇస్తాను, ఏదన్నా సంథింగ్ ప్రాబ్లం జరిగితే 100 కాల్ చేయి, ఒక 10 minutes నీ దగ్గర ఉంటారు అందరూ అని చెప్పాడు. అంటే ఇన్ని రోజులు టైం పట్టడానికి గల కారణం ఏంటంటారు మీరు? నేను ఇన్ని రోజులు కారణము అంటే ఇవన్నీ ఎంక్వైరీ చేసుకున్నాను. ఎవిడెన్స్ అంటే ఇవన్నీ ఆధారాలు సంపాదించుకోవడం వరకే 1 month అయ్యిందండి. 1 month అయింది. అంటే ప్రూఫ్ కోసం వెయిట్ చేశాను. వెయిట్ చేసి 2 months దాకా దగ్గర 2 months అయిపోయింది. 2 months అమ్మాయి 2 months అన్ని నేను రియలైజ్ అయ్యే వరకే 30 days అయింది. ఆ 30 days తర్వాత ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఇవన్నీ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా మరి పిఎస్ లో. కంప్లైంట్ ఇచ్చినాక కూడా మరి మీ బావమరిది చిరంజీవి మరి మిమ్మల్ని ఏమన్నా అడగడానికి కానీ అట్లా ఏమన్నా మీ మీద అటాక్ చేసే ప్రయత్నాలు కానీ ఏమన్నా చేస్తారనే డౌట్ ఉంది? చేస్తే సిఐ గారు చెప్పారండి క్లియర్ గా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా 100 కాల్ చేయండి, నీకు ప్రొడక్షన్ ఇస్తాను అని చెప్పారు కంపల్సరీ. ఓకే, చూసాం కదా. ఎందుకంటే విజయారెడ్డి కేసుకి సంబంధించి కూడా మొత్తం కూడా నెల రోజులు పట్టింది. నేను అన్ని ప్రూఫ్స్ కూడా సంపాదించుకోవడానికి. ఆ రోజు నుంచి కూడా నా పిల్లలు, నా భార్య ఎందుకు దూరం అయ్యారని నేను ఎంత ఆలోచించినా నా మైండ్కి తట్టలేదు. ఇప్పుడు నాకు ప్రూఫ్స్ అన్ని దొరికాయి కాబట్టి నేను మేడిపల్లి పిఎస్కి వచ్చాను. నేను కంప్లైంట్ ఇచ్చాను సిఐ గారికి. సిఐ గారు కూడా నాకు మాట ఇచ్చారు, నాకు ప్రొటెక్షన్ కల్పిస్తానన్నారు, నాకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తానన్నారు. 2 days లో విచారించి నేను ఫర్దర్ గా ఈ కేసును ముందుకు తీసుకెళ్తాము, దర్యాప్తు కొనసాగిస్తాము అని చెప్పేసి కూడా సిఐ మాకు మాట ఇచ్చారు. ఇక మీదట ఎంతటి ప్రాబ్లం అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా భార్య పిల్లలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాను అంటున్నారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. కెమెరామెన్ వేణుతో నిర్మల RTV.